ఇద్దరు పెద్ద కులపలను కూర్చునబెట్టి ఆయన 2,000 అప్పు 3,000 అప్పు ఇస్తుండే ఈయన కింద కూర్చుంటుండే. నేను అడిగిన ఏం తాత నువ్వు పైసలు ఇచ్చేటోడు కుర్చీ మీద ఉండాలి, పైసలు తీసుకునేటోడు అంటుండాలంటే బట్టలు పనిళ్ళు ఆ పెద్ద కులపోళ్ళు, అందుకే వాళ్ళకి గౌరవం ఉంటుంది బొమ్మలని అంటారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన కులాలకు డబ్బున్న ఆస్తున్న వేషం మార్చాలి, భాష మార్చాలి, మంచి తెల్లబట్టలు వేయాలి, ముఖానికి గోడలు పెట్టాలి, బొట్టు పెట్టాలి, చెప్పులు తొడిగి మెడలు ఉంచకుండా ముందుకు నడుచుకుంటూ వచ్చి వాడు వీడన్నట్టు వేషం మార్చాలి, భాష కూడా మార్చాలి. నమస్తే దొర బాధ్యందర కాదు ఉన్నాడా కూడా అన్నది. నేను లీడర్ ఎట్లయినా బెదిరించే లీడర్ నేను. ఆ విధంగా నా నాయకత్వాన్ని చూసి అందరూ నా చుట్టూ రాలేదు. కాబట్టి మన కులాలకు వేషం మార్చడం, భాష మార్చడం, నడక కూడా మార్చడం, ఇవన్నీ చేస్తే నాయకత్వం ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రతి ఒక్క లోపల నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అన్ని కులాలు లేదా పెద్ద కులాలు అది అంటలేదు, కానీ రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి, దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. నిజాయితీగా సోదరులు అందరూ చెప్పారు, నిజాయితీ కలిగినటువంటి కులం యాదవ కులం. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు, యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదత్మానం సుగమ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థామి సంభవామి యుగే. అన్యాయం, అధర్మం, అక్రమాలు ఎప్పుడైతే జరుగుతో ధర్మ సంస్థాపన కోసం, న్యాయం కోసం, నీతి నిజాయం కోసం అవతారం ఎత్తుతుందని చెప్పాడు. ఈ కులంకు, మన కులానికి ఇవన్నీ నీతి నిజాయితీ న్యాయం ధర్మం పాటిస్తుంది. కాబట్టి తప్పనిసరి రాజ్యాధికారం వచ్చే రోజు ఎంతో దూరం లేదని ఈ సందర్భంగా భగవంతుని వాక్కుల్లోనే మనకు కనిపిస్తుందని చెప్పి మీ అందరూ గుర్తు చేస్తూ, ప్రతి చోట మనకు ఇప్పటిదాకా పోరాడి విద్య కోసం పోరాడి హాస్టల్ పెట్టించుకున్నాం, గురుకులాలు పెట్టించుకున్నాం, స్కాలర్షిప్లు పెట్టించుకున్నాం. మరి మనం ఖచ్చితంగా రాజకీయంగా ఇవాళ గొల్ల కుర్మలను, యాదవులను మనం వచ్చే ఎలక్షన్స్లో ఒక 15 మందినన్నా టార్గెట్ పెట్టుకోవాలి. 15 మంది అన్ని పార్టీలు ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీల నుంచి మరి అత్యధికంగా మనం సీట్లు తెచ్చుకోవాలి. బాబు ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కుల్లా ఉంది రండి. అయితే అత్యధికంగా మనం సీట్లు తెచ్చుకోగలిగితే ఒక పగడ్బందీ ప్రణాళిక ప్రకారం పోవాలనేది ఇవాళ పాండన్న కూడా చెప్తున్నా. అదేవిధంగా మరి ఇంత పెద్ద సైన్యాన్ని ప్రతి జిల్లాలో తయారు చేసినటువంటి అన్నకు శనార్థులు దండాలను. గొప్ప విషయం, ఈ జాతిలో పుట్టినందుకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నన్ను ఎవరైనా రాజారాం అంటే కొంచెం ఫీల్ అనిపిస్తుంది, నా పేరు అది కాదేమనిపిస్తుంది. రాజారాం యాదవ్ అంటేనే నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. గోవర్ధన్ ఎప్పుడైనా మాట్లాడుతుంటే పోతుంటే రాజారాం అంటే నువ్వు రాజారాం అనక రాజారాం యాదవ్ అన. రాజారాం యాదవ్ అంటేనే తెలుస్తుంది ప్రజలకి. నాకు కూడా అది ఇష్టమే, ఎందుకంటే ఈ జాతిలో పుట్టడం అనేది చాలా గొప్ప అదృష్టం. పరిష్కారం కోసం తన వంతుగా అనేక రకాల పోరాటాలు చేసి అలా యాదవ జాతిని మేల్కొల్పినటువంటి గొప్ప నాయకుడు మన జాతి మరి ఆనిముత్యం రాములన్న అనేటటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి తోడ్పాటు ఉన్నా లేకపోయినా, ఎవరి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా, ఇవాళ ఈ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి అన్ని జిల్లా, రాష్ట్ర, మండల స్థాయి కమిటీలని పూర్తి చేసి మరి యాదవులకు ఒక భరోసా, వాళ్ళకి ఏదైనా జరిగితే ఈ రాష్ట్రం అంతా ఒక ఐక్యత చాటి మరి యొక్క వర్గాల ఉన్నతి కోసం పోరాటం చేస్తున్నటువంటి మరి నాయకత్వానికి, వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మరి సైన్యాన్ని ప్రతి జిల్లాలో తయారు చేసినటువంటి అన్నకు శనార్థులు దండాలను. గొప్ప విషయం, ఈ జాతర పుట్టినందుకు
ఎంతో ఆనందం అనిపిస్తుంది. నన్ను ఎవడైనా రాజారాం అంటే కొంచెం ఫీల్ అనిపిస్తుంది. నా పేరు అది కాదేమో అనిపిస్తుంది. రాజారాం యాదవ్ అంటే